ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీ, నేను జైల్లో అడుగు పెట్టే టైంకి దీని చావు కబురు వినాలి. ఏయ్, నీకు 7 ఏళ్ల శిక్ష సరిపోదురా, ఉరి శిక్ష పడాలి. నిన్ను అవని మీద ఈగ వాళ్ళ సహించను. ఏంట్రా లవ్వా? అభిమానం. ముందు అభిమానం అంటావు, తర్వాత రూమ్కి రమ్మంటావు. అవేగా నీ లాయర్ తెలివితేటలు. రేయ్, నో కొడుకునే కొడతావా? కొడుకా వీడు? కొడుకుని కనలేదు నువ్వు, రాక్షసుణ్ణి కన్నావు. దుర్మార్గంగా మాట్లాడితే ఇలాంటి రాక్షసులని సంహరించడానికి కాళిక మాతనవుతా, సత్యభామనవుతా, కనక దుర్గనవుతా. కాలు ముందుకు దువ్వితే కాటికి పంపుతా. ఎనీ డౌట్? మీకు కోపం వస్తే మీ అధికారాన్ని ఉపయోగిస్తారేమో, నాకు పూనకం వస్తే ఎవ్వరూ అవసరం లేదు, నేనే చాలు. నీ మినిస్టర్ పదవి ప్రజలని పాలించడానికి, నీ కొడుకు రేపులు చేస్తే తప్పించడానికి కాదు. మా ఇంటిదైనా, మీ ఇంటిదైనా, మరో ఇంటిదైనా ఆడపిల్ల ఎప్పుడూ ఆది పరాశక్తే, గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి వీడిని. పదండి. నువ్వు అనవసరంగా రిస్క్లో పడ్డట్టున్నావు. ఇది నీ మొదటి కేస్, అది కూడా ఓ అన్యాయం మీద. ఇది నువ్వు గెలిస్తేనే కదా న్యాయ వ్యవస్థ మీద ముందు నీకొక నమ్మకం కలుగుతుంది. నువ్వు గెలవకపోతే నీకే నమ్మకం పోతుంది. అప్పుడు సామాన్యులకు ఏ న్యాయం చేయగలుగుతావు? నువ్వు సెంటిమెంట్గా ముందు అడుగు వేయాలని, నువ్వీ కేస్ టేకప్ చేశావని తెలిసిన క్షణం నుంచి నీకు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేశాను. ఆధారం సంపాదించి నీకు సహాయం చేయగలిగాను. ఓ మంచి స్నేహితుడి విజయం వెనుక ఈ స్నేహితురాలుంది, అందుకు నాకు సంతోషంగా ఉంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడెప్పుడో పాత సినిమాల్లో విజయశాంతిని అలా చూశాన్రా. ఇప్పుడు మళ్ళీ నీ అవని నాకు అలా కనపడుతోంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. అవనినే ఈ ఇంటికి కోడలుగా తీసుకొనిరా ప్లీజ్ నాన్నా. తన ప్రాణాల గురించి ఆలోచించకుండా నీ విజయం కోసం సాహసం చేసింది చూడు, అక్కడ నాకు బాగా నచ్చిందిరా. గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. ఎదుగో, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు ఇవేవీ అవసరం లేదు, డైరెక్ట్గా పెళ్ళే. చూద్దామమ్మా, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నీకంతా మంచి జరుగుతుందిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.